హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ ప్రజ్ఞత. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మా ఫ్రెండ్ పెళ్ళి కోసం అని చెప్పేసి 2 days దాని రిసార్ట్ అంటారా, ఫామ్ హౌస్ అంటారా తెలియదు నాకు, బట్ అక్కడ స్టే చేసామన్నమాట. దాని టూర్ మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అంటే విల్లాస్ టైప్ ఉంటుంది, సపరేట్ విల్లాస్ ఉంటాయి. మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరి విల్లా వాళ్ళకి ఇచ్చేస్తారండి. మేమైతే ఇక్కడికి ఎంటర్ అవుతున్నాము ప్రస్తుతానికి. 2 days ఇక్కడ స్టే చేసాము. మామూలుగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ గెట్ టుగెదర్ అయినా, చిల్ అవ్వడానికైనా, చిన్న చిన్న ఫంక్షన్స్కైనా చాలా అంటే చాలా మంచి ప్లేస్ అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పినట్లయితే నేను డీటెయిల్స్ ఇస్తాను. ఆల్రెడీ ఇందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుందండి. బేసిక్గా నాకు చెట్లు అంటే పిచ్చి అనమాట. నాకు అందుకే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. మనకి ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఇక్కడికి వచ్చి ఒక 2 days ఉన్నామనుకో మస్తు పీస్ ఆఫ్ మైండ్ వస్తుందండి. చూసారా బుద్ధుడు ఎంత బాగున్నాడో. బుద్ధుడు అంటేనే పీస్కి నిదర్శనం కదా. ఆయన కింద అక్కడ వాటర్ ఫాల్స్ కూడా వస్తాయన్నమాట. నైట్లో ఆన్ చేస్తారు వాళ్ళు. నైట్ టైంలో తీయలేదు వీడియో, మామూలుగా డే టైంలో తీసాను. ఇది పిల్లలతోనైనా ఎవరితోనైనా వచ్చి మంచిగా స్టే చేయొచ్చండి. రకరకాల చెట్లు ఉన్నాయి. అలాగే పిల్లల కోసం అని చెప్పేసి ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. సో వాళ్ళు ఆడుకుంటుంటే మనం ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు అక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. వాళ్ళు ఆడుకున్నప్పుడు మనం మంచిగా కబుర్లు చెప్పుకోవచ్చు. అలా వాకింగ్ చేయడం కూడా చాలా ప్లేస్ ఉందండి. అలాగే హట్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. అక్కడ కూర్చొని కూడా మనం టైం పాస్ చేయొచ్చు. ఇందులో మీకు యాక్చువల్గా ఇక్కడ మేము పెళ్ళి కోసం వచ్చాము. 2 days మాత్రమే స్టే చేసామన్నమాట. బట్ మేము అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇవన్నీ మేము పెద్దగా వాడుకోలేదు. ఎందుకంటే పెళ్ళి పనులలో బిజీ ఉండి ఈవెంట్కి వెళ్ళడం, నైట్ వచ్చి రెస్ట్ తీసుకోవడం అదే సరిపోయింది తప్ప డేలో అసలు ఇక్కడ లేము. జస్ట్ ఇది వెళ్ళే ముందు తీసిన వీడియో నేను. అదే మనకి ఏ పని లేకుండా జస్ట్ ఫ్రెండ్స్తోని చిల్ అవ్వాలి, ఫ్రెండ్స్తోని ఆ ఫ్యామిలీ మెంబర్స్తోని గడపాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అనమాట. మేము అసలు లేము బేసిక్గా. ఈవెంట్స్కి అటెండ్ అయ్యి వచ్చి నైట్ రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే ఇది తీసుకున్నాం మేమైతే. చూసారా ఎంత గ్రీనరీ ఉందో కదా. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా సపరేట్ విల్లాస్ ఉంటాయండి. అక్కడొక విల్లా ఉంది, ఇక్కడొక విల్లా, అట్లా డిఫరెంట్ విల్లాస్ ఉంటాయన్నమాట. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరిది వాళ్ళకే ఉంటుందన్నమాట. ఇక్కడికి మనకు ఎంటర్ అవ్వగానే ఒక్కొక్క విల్లాలో కొన్ని అన్ని విల్లాస్ సేమ్గా లేవండి. ఒక్కొక్క విల్లాలో కొన్ని ఎమ్యూనిటీస్ అట్లా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ విల్లాలో మనకి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంది. అలాగే హోమ్ అంటే మనం మూవీ చూసుకోవడానికి ప్రొజెక్టర్ ఉంటుంది కదా, అది ఉందన్నమాట. అలాగే ఉయ్యాల కూడా ఉంది. చూసారా, ఇది మంచిగా మూవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైం మూవీ అట్లా చూసుకుంటూ స్విమ్మింగ్ పూల్లో కాలు పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ చిల్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇది మేము తీసుకున్న విల్లా కాదు, పక్కన విల్లా. మేము తీసుకున్న విల్లా కూడా నేను వీడియోలో చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది లాక్ వేసి ఉంది కాబట్టి నేను మొత్తం లోపలికి వెళ్ళి తీయలేదు. ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్ వచ్చింది, ప్రొజెక్టర్ వచ్చింది. ఇట్లా మంచి కూర్చోవడానికి ఒక హట్ లాగా ఉందన్నమాట. అలాగే ఇక్కడ కూడా మంచి బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన చూస్తేనే ఏదో పీస్ వస్తుంది అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట ఆయన అట్లా చూస్తే. ఇప్పుడు అందరు ప్రిఫర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళ ఇళ్ళలో కూడా బుద్ధుడిని పెట్టుకుంటున్నారు. ఎంట్రీ దగ్గర కానీ లాన్లో కానీ ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటున్నారు కదా. చూసారా ఎంత బాగుందో. చెట్లు అయితే చాలా బాగున్నాయి. నాకైతే బేసిక్గా నాకు చెట్ల పిచ్చి కదా, సో గ్రీనరీ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ కూడా మనం మంచిగా నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అట్లా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఉయ్యాల అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఈవినింగ్ అట్లా మూవీ చూస్తూ ఉయ్యాల ఊక్కుంటున్నా కూడా అది హెవెన్ అనమాట. బేసిక్గా నాకు ఉయ్యాల కూడా చాలా ఇష్టము. ఇంకా నాకు ఉయ్యాల మంచం ఇంక ఇష్టం. ఇట్లా కూర్చున్న ఉయ్యాల కంటే ఇట్లా మంచం ఉయ్యాలలా పడుకొని బుక్స్ చదువుతూ సాంగ్స్ వింటూ టైం స్పెండ్ చేయమంటే చాలా ఇష్టం అనమాట. అలా అక్కడ పర్సన్స్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారండి. అంటే మనం ఏమైనా అడిగినా కూడా వాళ్ళు వెంటనే అరేంజ్ చేసి ఇస్తున్నారు. అంటే ఫుడ్కి సంబంధించింది ఏమైనా కావాలన్నా, అలాగే లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు మనం చెప్పగానే రెస్పాండ్ అవుతున్నారనమాట. ఇది వచ్చేసి మేము స్టే చేసిన విల్లా అనమాట. ఇది 2 BHK. మనకి పూల్ వస్తుంది అండ్ 2 bedrooms, హాల్ వస్తుంది అనమాట. మేము
మేము హల్దీ రోజు నైట్, పెళ్లి రోజు నైట్ ఇక్కడ స్టే చేసామన్నమాట. సో పెళ్ళి, హల్దీ అంతా బిజీ అంతా అయిపోయాక మంచిగా అట్లా వచ్చి కాళ్ళు స్విమ్మింగ్ పూల్లో పెట్టుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటేనైతే చాలా బాగుందనమాట. అదొక హెవెన్ అని చెప్పొచ్చు. ఇంకా టైం ఉంటే బాగుండు అనిపించింది మాకు. బేసిక్గా టైం లేక మేము పెద్ద ఎక్స్ప్లోర్ చేయలేదు అక్కడ. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వద్దామని అనుకున్నాం మేమైతే. అలాంటివి ఏం తీసుకోవాలంటే ప్రొజెక్టర్ అన్నీ ఉన్నాయి తీసుకోలేదు, ఎందుకంటే మేము చిల్ అవ్వడానికి ఏం రాలేదు కదా, పెళ్లి పనులలో బిజీనే ఉంటాం. జస్ట్ నైట్ ఉండడం కోసం అని చెప్పేసి తీసుకున్నామని ఇది తీసుకుందామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూపిస్తాను చూడండి. అక్కడ మనం చిన్న సైజ్ బర్త్డేస్ కానీ ఈవెంట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి. చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట అక్కడైతే. అందులో మనకి దగ్గర చాలా మెంబర్స్ పడతారు. మనకి యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా, ఏమన్నా 25 years యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా, దేనికైనా చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. చూసారా ఎంత పెద్దగా ఉందో. దీంట్లో మనం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్తోని గెట్ టుగెదర్ కానీ దేనికైనా మంచిగా పనికొస్తుంది. అలాగే బ్యాచిలరేట్ పార్టీ చేసుకోవాలన్నా దేనికైనా మంచిగా ఉంటుంది అనిపించింది నాకైతే. మేము స్టే చేసింది మీకు చూపిస్తాను ఇప్పుడు. మేము స్టే చేసింది క్లియర్గా తీయలేదండి, ఎందుకంటే వెళ్ళగానే తీసినామనుకో నీట్గా ఉంటుంది, అప్పుడు మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. బట్ నేను వచ్చే ముందు, మేము వెకేట్ చేసి వచ్చే ముందు లగేజ్ అంతా సర్దుకున్నాక తీసాను. ఎక్కడక్కడ పడేసాము కదా, అందుకని చెప్పేసి క్లియర్గా చూపించలేదు. మంచిగా మొత్తం వుడ్ హౌస్ అనమాట, వుడ్తో చేసి ఉంటుంది. ఇలా 2 bedrooms ఉంటాయి. ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, ఇంకొక దానికి బయట ఉంటుంది అనమాట. ఇది ఒక బెడ్రూమ్. చూసారా ఎంత బాగుందో, మంచి ఫామ్ హౌస్ ఫీల్ వచ్చింది, పల్లెటూరు ఫీల్ వచ్చింది. ఆ చెట్లు, ఆ ఇల్లు చూస్తే అయితే మంచిగా అనిపించింది. మనకి ఒక కబోర్డ్ ఇస్తారు, బెడ్ ఇస్తారు, బయట దీనికి వాష్రూమ్ బయట ఉంది. మనం కావాలంటే ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకు మైక్రోవేవ్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది, ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలన్నా కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్కి అక్కడ హాల్ పక్కనే మనకి కిచెన్ ఉంటుంది, అంటే చిన్న కిచెన్ సెటప్ ఉంటుంది అనమాట. ఓవెన్ అండ్ సింక్, ఇంకా మనకి స్టవ్ ఉంటుంది, అలాగే డైనింగ్ టేబుల్ ఉంటుంది అనమాట. అండ్ అటు కొంచెం అటు ఎంటర్ అవగానే మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది, దాంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, అంటే కొంచెం మాస్టర్ బెడ్రూమ్ టైప్ ఉంటుంది అనమాట. చూసారా, ఇవన్నీ మేము నైట్ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అనమాట. అందుకే ఎక్కడక్కడ ఉన్నాయి. ఇక వెళ్ళే ముందు అన్నీ సర్దుకుంటున్నాం కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంది. అందుకని చెప్పేసి క్లియర్గా తీయలేదు. మొత్తం చూపిస్తే గలీజ్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా తీయలేదు, కొంచెం చూపించాను నేనైతే. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. పందిరి మంచం ఉంటాయి కదా వెనకటి కాలంలో, ఇట్లా ఇది కూడా నాకు ఇష్టం. బేసిక్గా అన్ని ఇష్టం అని అనుకుంటున్నారా, అన్ని ఇష్టమైనవి ఉన్నాయన్నమాట. ఏది చెప్పినా ఇష్టం అంటుందని అనుకుంటున్నారేమో, బట్ ఇందులో అన్ని ఇష్టమైనవే ఉన్నాయి. నాకు ఈ పందిరి మంచం ఎప్పటి నుంచి ఇష్టం అంటే, సీతారామయ్య గారి మనవరాలు సినిమాల్లో వాళ్ళ మంచం ఉంటుంది కదా, అప్పటి నుంచి ఇష్టం అనమాట నాకైతే. అది చిన్నప్పుడు చూసిన ఆ సినిమాని. అరే ఎప్పుడైనా మనం ఇలా ఇల్లు కట్టుకుంటే ఇట్లాంటి మంచం ఒకటి సెట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుండే. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి హాల్. ఇక మేమందరం రెడీ అయిపోయాము బయటకు వెళ్ళడం కోసం. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పెళ్లి వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్డ్ అనమాట. పెళ్లి వ్లాగ్స్ కూడా అప్లోడ్